ఇప్పుడు ఇదో పెద్ద సమస్య. ఏపీలో ఇది రాజకీయ రచ్చగా మారింది. ఎరువు కొరతను పట్టుకొని వైసీపీ నేతలు ప్రభుత్వంపై దరువేస్తున్నా కూటమి నేతల నుంచి కనీస స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఫ్యాన్ పార్టీ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతల్ని ఆదేశించినా కామ్గా ఉండడానికి కారణమేంటి? సీఎం మాటలంటే లెక్క లేకుండా పోయిందా? లైట్ తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకీ ముఖ్యమంత్రి ఆదేశాలను బేఖాతరు చేసిన నేతలు ఎవరు? ఏ జిల్లా? యూరియా పంట దిగుబడులు పెంచడంతో కీలకంగా మారిన రసాయన ఎరువు. అదునులో వేయకపోతే పంట పదును తప్పి నష్టపోవాల్సి వస్తుంది. కానీ ఈసారి యూరియా కొరత పాలక పక్షాలకు సమస్యగా మారింది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలకు ఇదో ఆయుధంగా మారింది. కలిసి వచ్చిన అవకాశాన్ని ఏ పార్టీ వదులుకోదు. ఏపీలో వైసీపీ ఇదే చేస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఏపీ కూటమి ప్రభుత్వం తనకున్న పలుకుబడితో యూరియా పెద్దగా కొరత లేకుండా చూస్తోంది. ఇక అధికారుల నిర్వాకంతో సరఫరాలో సమస్య తలెత్తాయి. వైసీపీ మాత్రం దీనిని భూతద్దంలో చూపుతూ ఎరువుతో ప్రభుత్వంపై దరువు వేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇదే జరిగింది. రాజానగరం నియోజకవర్గం, సీతానగరం, వంగలపూడి, కోరుకొండ, శ్రీరంగపట్నంలో యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సరఫరా సంఘాలు పీఏసీఎస్ల దగ్గరకు వచ్చిన రైతులకు పడిగాపులు తప్పలేదు. ఎవరికి వారు తామే ముందుగా అందుకోవాలన్న ఆదుర్దార్తో తోపులాడుకోవడంతో రభసకు దారితీసింది. అన్నదాతలు ఆందోళన చెందొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందించకపోవడం విమర్శలకు తావిచ్చింది. రైతులకు సర్ది చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు మిన్నుకుండిపోవడంపై ఏంటనేదే ప్రశ్న. ఒకరిద్దరు శాసనసభ్యులు స్పందించి సమస్యలపై అధికారులతో సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దారు. కానీ మరికొందరు మాత్రం తమకేదీ పట్టనట్టు వ్యవహరించారు. యూరియా కోసం రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ పీఏసీఎస్ దగ్గర వచ్చిన రైతులు పెద్ద యుద్ధమే చేశారు. తోపులాట ఘర్షణకు దారితీయడంతో ఆగ్రహావేశాలకు గురైన రైతులు సొసైటీ అద్దాలను ధ్వంసం చేసిన ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. అప్పుడు మంత్రి కందుల దుర్గేష్ జిల్లాలోనే ఉన్నా దీనిపై స్పందించలేదంటే సమస్యల పరిష్కారం విషయంలో ప్రజాప్రతినిధులకు ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ ఇన్ఛార్జ్, రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ రైతులను కలిసి సర్ది చెప్పే ప్రయత్నం చేయలేకపోవడం విమర్శలకు తావిచ్చింది. సమస్యలపై స్పందించని వీరా తమ నేతలు, ప్రజాప్రతినిధులు అని జనం తిట్టుకున్నారు. ఏదో చేస్తారని ఎన్నికల్లో గెలిపిస్తే ఇప్పుడు ఏమీ చేయడం లేదంటూ శాపనార్థాలు పెట్టారు. ఇక వైసీపీ విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించిన పార్టీ నేతలు బేఖతార్ చేయడం విమర్శలకు తావిచ్చింది. అంత లెక్కలేనితనం, ధిక్కారం ఎందుకు అన్న ప్రశ్న వస్తోంది. ఎవరికి వారు ముడుచుకుని కూర్చుంటే ప్రభుత్వ అబాసుపాలు అవుతున్నా ఫ్యాన్ పార్టీ విమర్శలకు తిప్పికొట్టే దిక్కు దివానం లేకుండా పోవడం ఏంటని క్యాడర్ క్వశ్చన్ చేస్తోంది. కూటమిని గెలిపించింది ఇందుకేనా అని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక యూరియా సమస్యపై ఈ నెల 9న వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. అయితే తూర్పు గోదావరి జిల్లాలో ఫ్యాన్ పార్టీ పోరాటానికి రైతుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. నేతలు కూడా అన్నదాతలను సమీకరించే ప్రయత్నం చేయలేదు. చివరికి పార్టీ కార్యకర్తలు కూడా రాలేదు. రైతులతో పాటు క్యాడర్ను కలుపుకుని వెళ్తే వేరేలా ఉండేది. వైసీపీ నేతలే అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి తమ పని అయిపోయిందన్నట్టు చేతులు దులుపుకున్నారు. దీనిని పరిశీలిస్తే పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యూరియా కొరతపై రైతు పోరును మొక్కుబడి తంతుగా ముగించడం విమర్శలకు తావిచ్చింది. మొత్తం మీద ఈ సమస్య లైట్ తీసుకున్న కూటమి నేతల వైఖరిలో భవిష్యత్తు అయినా మార్పు వస్తుందో లేదో చూడాలి.